అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో ఇవాళ చేయబోయే రెసిపీ నూనె లేకుండా చేసే వేరుశెనగలు కొబ్బరి కారం అండి. టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తొందరగా అయిపోద్ది, హెల్త్కి కూడా మంచిది. లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు, పచ్చెనగపప్పు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. ఇదేంటంటే పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి కాదండి. పచ్చి కొబ్బరిని 3 రోజులు ఎండలో కానీ ఫ్యాన్ కిందగా కూడా పెడితే అలా అవుతుందండి. ఇప్పుడు కొంచెం మనం సైమన్ పప్పు వేసి అది కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలను చిన్న చిన్న కట్ చేసుకుని వేసి లైట్గా ఫ్రై చేసి జీలకర్ర, కొంచెం 3-4 మెంతులు, వెల్లుల్లి గబ్బాలు, కొంచెం చింతపండు వేసి 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరి చెప్పును ఎందుకు తీసుకోమంటే ఆయిల్ స్మెల్ వస్తుందండి, ఇదైతే రాదనమాట. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకోవాలండి. అది లైట్గా బాండి మీద తడి లేకుండా కరివేపాకును 1 నిమిషం ఫ్రై చేస్తే డ్రై అవుతుందండి. ఇప్పుడు ఆ డ్రై కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి తిప్పాలండి, ఒక్క సెకండ్. ఇప్పుడు పౌడర్ రెడీ అనమాట. అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, విడిగా తిన్నా, దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ కొలతలు నా డీటెయిల్ వీడియోలో ఉన్నాయండి, చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.